నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మనం చూసుకున్నట్లయితే ఈ పొలిటికల్ ఫీల్డ్లో రాణించాలంటే ఎలాంటి నెంబర్స్ వాడితే మంచిదంటారు? చూడండి, దీన్ని పొలిటికల్ న్యూమరాలజీ అని అంటారు. గతంలో కూడా పొలిటికల్ న్యూమరాలజీ మీద ఎన్నో వీడియోస్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూడండి, ఏ వ్యక్తి అయినా సరే పొలిటికల్గా బాగా సక్సెస్ కావాలి అనుకుంటే మెయిన్గా వచ్చేసి వీళ్ళకు 8 నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే 8 నెంబర్ అనేది దేనికి సంబంధించింది అంటే లా అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్. మీరు చూడండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, 8 నెంబర్లో ఉన్న వాళ్ళే దేశాన్ని శాసిస్తున్నారు. అంటే మీరు చూడండి, ఒక చిన్న స్థాయి నుంచి అంటే వార్డు మెంబర్ నుంచి వార్డు మెంబర్, సర్పంచ్, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వీళ్ళంతా కూడా ఎక్కువ మంది 8 నెంబర్లో ఉన్న వాళ్ళే. కాబట్టి ఏ వ్యక్తి జీవితమైనా అత్యున్నత స్థాయిలో ఉండాలి అంటే 8 నెంబర్లో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఉదాహరణకు మీరు చూడండి, మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు 8 నెంబర్లో పుట్టారండి. అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ 17వ నంబర్. 1 + 7 8. కాబట్టి 8లో ఉండే వ్యక్తులు పొలిటికల్లో రాజయోగాన్ని అనుభవిస్తారు. వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా మీరు చూడండి, మనకు గతంలో కంబైన్డ్ ఏపీకి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డేట్ ఆఫ్ బర్త్ 8 అండి. కాబట్టి ఎవరైతే 8లో పుట్టారో పొలిటికల్లో టాప్ పొజిషన్ని చూస్తారు. అదేవిధంగా తెలంగాణ ఎక్స్ సీఎం అండి మనకు కేసీఆర్ గారు 8 డేట్ ఆఫ్ బర్త్. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 8 డేట్ ఆఫ్ బర్త్. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే 8లో పుట్టి ఉంటారో పొలిటికల్గా చాలా టాప్ పొజిషన్లోకి వెళ్తారు వీళ్ళు మెయిన్గా. కాబట్టి ఒక వ్యక్తి కనుక పొలిటికల్గా బాగా సక్సెస్ కావాలి అంటే 8 నెంబర్ ఉండాలి. ఇది మెయిన్ నెంబర్ అండి. వీటితో పాటు దీనికి సపోర్టింగ్ నెంబర్ 2 ఉంటాయండి, 4 and 3. అంటే 4 and 8 కాంబినేషన్ కానీ 4 and 3 కాంబినేషన్, 4, 3, 8 కాంబినేషన్ ఉంటే సక్సెస్ అవుతారు. వీటితో పాటు కామన్గా ఒక విఐపి నంబర్ ఉంటుందండి పొలిటికల్గా బాగా సక్సెస్ అవ్వాలి అంటే. మీరు పొలిటికల్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలి అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో 1వ నంబర్, 5వ నంబర్, 9వ నంబర్ ఉండాలి. అంటే 1, 5, 9 ఉండాలి. అసలు ఈ 3 నంబర్ల ప్రత్యేకత ఏంటో చూద్దాం. చూడండి, 1 నంబర్ అంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఏంటి 1 నంబర్ అనేది సన్నే రిప్రజెంట్ చేస్తుంది. 1 అంటే సూర్యుడు. సూర్యుడు అంటే ఏంటి? లీడర్. పొలిటికల్ అంటే ఏంటి? మెయిన్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. మీ చుట్టూ ఎంతోమంది ఉంటారు. మీరు ఒక నాయకుడిగా ముందున్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 నంబర్ పవర్ వెరీ వెరీ పవర్ఫుల్గా పనిచేస్తుంది. చాలామందికి డౌట్ రావచ్చు, ఎక్కడ ఉండాలి 1 నంబర్? డేట్లో ఉండాలి, మంత్లో ఉండాలి, ఇయర్లో ఉండాలి అని అడుగుతారండి. డేట్, మంత్, ఇయర్ ఎక్కడ ఉన్నా కూడా మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి 1 నంబర్ ఉండాలి. 5 నంబర్ అండి వెరీ వెరీ పవర్ఫుల్. మనకు 1 to 9 నంబర్స్ ఉన్నాయి కదా. ఈ 1 to 9 నంబర్స్లో మధ్యలో ఉండే నంబర్ 5 నంబర్. ఇటుపక్క 4 నంబర్లు ఉంటాయి, ఇటుపక్క 4 ఉంటాయి, మధ్యలో 5 ఉంటుంది. అందుకోసమే న్యూమరాలజీలో 5 నంబర్ని ఏమంటారంటే మాస్టర్ కీ నంబర్ అంటారు. అంటే 2 నంబర్ని కలిపి ఉంచేది మాస్టర్కి. వెరీ వెరీ పవర్ఫుల్. 5 నంబర్ కనుక లేకపోతే ఆ వ్యక్తి జీవితం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు చాలామందికి చూడండి, నరేంద్ర మోడీ గారు పేదరికంలో పుట్టారు, ఇప్పుడు 3వసారి దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. కారణం ఏంటి? ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఆయన 17వ తేదీలో పుట్టడము, 1 + 7 8 ఉండడము, ప్లస్ 1, 5, 9 ఉంది ఆయన డేట్ ఆఫ్ బర్త్లో. 1, 5, 9 ఉంది. కానీ రాహుల్ గాంధీ చూడండి, సంపన్న కుటుంబంలో పుట్టాడు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలో పుట్టాడు, ఇప్పటికీ ప్రధానమంత్రి కావడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కారణం ఏంటి? డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ లేకపోవడం. ఎప్పుడైతే 5వ నంబర్ ఉంటుందో లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ కనుక లేకపోతే ఏదో రకంగా అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఒక వ్యక్తి లైఫ్ని చూడాలంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 5వ నంబర్ డేట్, మంత్, ఇయర్లో లేకపోతే
మీరు స్ట్రగుల్స్ అనేవి అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందుకోసమే రాహుల్ గాంధీ ఇంత కష్టపడుతున్నారు. జోడో భారత్ యాత్ర చేశాడు, దేశం మొత్తం పాదయాత్ర చేశాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు 99 సీట్లే గెలుచుకున్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి 292 వచ్చాయంటే కారణం నరేంద్ర మోడీ బర్త్ నెంబర్ 8 అండ్ డెస్టినీ 5 వెరీ వెరీ సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి మెయిన్గా పొలిటికల్గా సక్సెస్ అవ్వాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్లో 159 అనేది చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. మీరు ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యక్తినైనా చూసుకోండి, పొలిటికల్గా 1, 5, 9 ఉండే నంబర్స్తో పాటు 8 నంబర్ కనుక ఉంటే వీళ్ళు సక్సెస్ అవుతారండి. ఎందుకంటే 8 నంబర్ మీరు చూడండి, హార్డ్ వర్క్ బాగా చేస్తారు. ఎందుకంటే 3 8లో పుట్టారండి. అందుకోసం ఆయన మీరు ఎప్పుడైనా చూడండి 365 డేస్ వర్క్ చేస్తూనే కనిపిస్తారు, ఎక్కడ డల్గా ఉంటారు. 8 నెంబర్ అంటే శనిని రిప్రజెంట్. శని అంటే ఏంటి? హార్డ్ వర్క్. వీళ్ళు హార్డ్ వర్క్ ద్వారా కలిసి వస్తారు. ప్లస్ ఎవరైతే 8లో పుట్టారో ఆఫ్టర్ 41 ఇయర్స్ తర్వాత వీళ్ళకి స్టార్ట్ అవుతుంది లైఫ్. 50 ఇయర్స్ తర్వాత సక్సెస్ అవుతారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఎప్పుడైతే 50 సంవత్సరాలు క్రాస్ అయ్యాయో అప్పుడు లైఫ్లోకి ఆయన సక్సెస్ కావడం జరిగింది. రీజన్ చూడండి, 8వ నంబర్కి 5వ నంబర్ అనేది ప్లస్ నంబర్. కాబట్టి ఈ 5 అనేది అంటే 41 అంటే 4 + 1 5, 50 అంటే 50 అన్న 5 అంటే 5వ నంబర్ ఏజ్లో గనక వస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కాబట్టి ఎవరైనా సరే పొలిటికల్గా బాగా సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, మీ జీవితాన్ని ఇప్పటికైనా పొలిటికల్ కెరీర్లో అద్భుతంగా ఉండాలని కోరుకునే వాళ్ళు, మీరు చాలామందిని మీరు గమనించండి, పొలిటికల్లో సంవత్సరాల తరబడి ఉంటారండి. 20-30 ఏళ్ళు ఉంటారు, కానీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవరు. కొంతమంది సడన్గా 1 or 2 ఇయర్స్లోకే వస్తారు, టాప్ పొజిషన్లోకి వెళ్తారు. రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక మినిస్టర్ కూడా కాలేదండి, ఆయన డైరెక్ట్ సీఎం అయ్యాడు. కారణం ఏంటి? డేట్ ఆఫ్ బర్త్లో 8 నెంబర్లో పుట్టారు. కాబట్టి మీరు పొలిటికల్గా సక్సెస్ అవ్వాలి అనుకుంటే మెయిన్ 8 మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందా లేదా చూసుకోండి. ఈ 8తో పాటు 159 ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఎందుకంటే మధ్యలో 5 నెంబర్ ఉండడం ద్వారా పొలిటికల్గా మీరు చూడండి, లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు అందరినీ కమ్యూనికేట్ చేసే పవర్ ఉండాలండి. మీరు కమ్యూనికేట్ చేయలేకపోతే కొంతమంది లీడర్లు అటు ఇటు వెళ్ళిపోతారు. కాబట్టి కమ్యూనికేట్ ఇచ్చే నెంబర్ 5. ఈరోజు మోడీ దేశ స్థాయిలో ఎన్డీఏ కూటమి ఆ స్థాయిలో వచ్చిందంటే కారణం కూడా ఆయన డేట్ ఆఫ్ బర్త్లో 5 నెంబర్ ఉంది. ఇయర్లో 5 ఉంది, 1950 ఇయర్లో పుట్టాడు ఆయన. ప్లస్ ఆయన డేట్ ఆఫ్ బర్త్లో 8 and 5 కాంబినేషన్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. మనకు బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ ఎలాగంటే మనం ఒక్క రథానికి ఉండే 2 గుర్రాలు లాంటివండి. రథం ఎంత బాగున్నప్పటికీ కూడా దాని ముందుకు లాగే గుర్రాలు కనుక కరెక్ట్గా ఉంటేనే ఆ బండి సజావుగా ముందుకు వెళ్తుంది. ఒక గుర్రం ముందుకి ఒకటి వెనక్కి గనక వస్తే రథం అక్కడే ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి జీవితం గనక పొలిటికల్లో సక్సెస్ కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 8 నెంబర్ ఉండాలి. అదేవిధంగా 159 ఉంటే మీరు 100% సక్సెస్ అవుతారు. ఇది పొలిటికల్ న్యూమరాలజీ అండి. సార్, మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏపీ ఎలక్షన్స్లో కూటమి అత్యధిక మెజారిటీతో గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. సో ఫ్యూచర్లో చక్రం తిప్పుతారంటారా? చూడండి, నేను ఫస్ట్ మనకు కూటమి లిస్ట్ వచ్చిందండి 99 నెంబర్. అప్పుడు నేను 99 మీద ఒక వీడియో చేశాను. 99 అనే సీట్స్ కూటమికి ఎలా అనుకూలంగానా ప్రతికూలంగా ఉంటుందనేది నేను ఆ రోజే చెప్పాను. 99వ నంబర్ అనేది విక్టరీ సింబల్. అందులో ప్లస్ ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారికి న్యూమరాలజీ వ్యక్తిగతంగా చూసుకుంటే పర్సనల్ ఇయర్ 5 నడుస్తుందండి. మనం ఇంతకుముందు ఈ వీడియోలోనే చెప్పుకున్నాం, ఎక్కడైతే 5 నంబర్ ఉంటుందో కమ్యూనికేట్ చేస్తారు. అందుకోసం ఇప్పుడు దేశం మొత్తం చంద్రబాబు నాయుడు వైపే చూస్తుంది. తనే కమ్యూనికేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి 5 నంబర్ ఉండడం ద్వారా, పర్సనల్ ఇయర్ 5 ఉండడం ద్వారా వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. 2024, 25 చంద్రబాబు చాలా టాప్లో ఉంటారండి. ఎందుకంటే ఈ 2 ఇయర్స్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కాబట్టి 2 ఏళ్ళు చాలా బాగుంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి చూసుకున్నప్పుడు చంద్రబాబు లోకేష్ కంటే కూడా పవన్ కళ్యాణ్ పర్సనల్ ఇయర్ 1 వచ్చింది. ఎప్పుడైతే జీవితంలో 1 నంబర్ వస్తుందో న్యూమరాలజీ ఆధారంగా పర్సనల్ ఇయర్ 1 నంబర్ వచ్చినప్పుడు కొత్త అవకాశాలు వస్తాయి. జీవితంలో కొత్త మార్పులు రావడం, కొత్త అవకాశాలు రావడం, కొత్త ఉద్యోగాలు వ్యాపారాలు చేయడం జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. జగన్ గారి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా చూస్తే డిసెంబర్ 12 వరకు ఆయనకు పర్సనల్ ఇయర్ 4 నడుస్తుందండి. మనం గతంలో చెప్పుకున్నాం, ఎప్పుడైతే 4 వస్తుందో కోర్టు కేసులు,
గొడవలు, వ్యతిరేకత రావడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి డిసెంబర్ 12 వరకు ఆయన కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి కూటమికి ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి మొత్తం మీద ఇప్పుడు దేశాన్ని శాసిస్తున్నది చంద్రబాబు నాయుడు గారే. రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం. థ్యాంక్ యూ.